మన వారసత్వానికి సృజనకు ప్రతీకైన కళలను భావితరాలకు చేరువ చేసేందుకే అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని విద్యానగర్లో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనను పెమ్మసాని, మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. కళలు, కళాకారులు 4 గోడలకే పరిమితం కాకూడదని, వారి ప్రతిభ ప్రజలకు చేరువ చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక తరానికి వారసత్వం, అదే విధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ప్రతి మనిషిని తాకాలి, ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి, అదే విధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. కొంతమంది కళాకారులు, దాదాపు 800 కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలలో అదే వాళ్లలో ఇటువంటి స్ఫూర్తి. ఎవరైనా ఎక్కడైనా సరే ఒక ఆర్ట్ గ్యాలరీలో తమ యొక్క ప్రతిభను చూపించుకుని ఆ 4 గోడల మధ్యకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆ 4 గోడల్ని ఛేదించుకుని బయటకు వచ్చి తమ ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం గాని, 10 మంది వాటిని చూసి ఆస్వాదించేటువంటి అవకాశం గాని, తద్వారా ఆ చిత్రపటాన్ని వేసినటువంటి కళాకారుడు తన్మయత్వం చెందేటువంటి అవకాశం గాని ఇలాంటి చిత్రకళా వీధి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని మా శాఖ నమ్మింది. ముఖ్యంగా ఎవరైతే సరైనటువంటి ప్రాచుర్యానికి నోచుకోనటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభ ఇక్కడ ప్రదర్శించుకునే విధంగా అవకాశం కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చక్కగా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా, అద్భుతంగా జరిగే విధంగా ప్రణాళిక తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది.